మనం చూసే దృష్టి ఎలా ఉంటుందో మనకన్నీ అలాగే కనిపిస్తాయి. అంతేగా. ఒకసారి దుర్యోధనుణ్ణి, ధర్మరాజుని వాళ్ళ గురువుగారు పిలిచారు. ఇద్దరికి గురువు ఒకరే కదా. కౌరవులకి పాండవులకి గురువు ద్రోణాచార్యుడే కదా, తెలిసిందే కదా అందరికీ. ఆయన పిలిచి, ధర్మరాజుని పిలిచి, ఈ ప్రపంచం మొత్తం తిరిగి ఒక్క చెడ్డవాడిని తీసుకురా అని చెప్పారు. అలాగే దుర్యోధనుడిని పిలిచి, ఈ ప్రపంచం మొత్తం తిరిగి ఒక్క మంచివాడిని తీసుకురా అని చెప్పారు. సరే గురువుగారు అని చెప్పి ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి ప్రపంచం మొత్తం తిరిగారు, కానీ ఎవరిని తీసుకురాలి. ఇద్దరు ఉట్టి చేతులతో వచ్చారు. అయితే గురువుగారు అడిగారనమాట, అదేంటి ఉట్టి చేతులతో వచ్చారు, నేను చెప్పిన పని చేయకుండా అని అడిగారు. అప్పుడు ధర్మరాజు గారు చెప్పారు, ప్రపంచం మొత్తం తిరిగానండి, కానీ నాకు ఎవ్వరూ చెడ్డవాళ్ళు కనపడట్లేదు, అందరూ మంచివాళ్ళుగానే కనపడ్డారు అని చెప్తున్నారు. అంటే ఆయన దృష్టి ఎంత మంచిదో చూడండి. ఎంత సద్భావనతో ఆయన చూశారో అలాగే అతనికి కనపడ్డారు. అలాగే దుర్యోధనుడు, నువ్వేమిటయ్యా మరి ఉట్టి చేతులతో వచ్చావంటే, నాన్ సెన్స్, ఎక్కడ చూసినా దుర్మార్గులే, ఎక్కడ చూసినా దుర్మార్గమే, ఒక్క మంచివాళ్ళు లేడు, నాకైతే ఒకళ్ళు కూడా మంచివాళ్ళు కనపడలేదు అని చెప్పారు. అంటే మన బుద్ధి ఎలా ఉంటుందో మనకి అలాగే కనిపిస్తారు అంటారు కదా. పచ్చకామెర్ల వాళ్ళకి అందరూ పచ్చగానే కనిపిస్తారు అన్నట్టుగా మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మంచి వాళ్ళకి అందరూ మంచివాళ్ళుగా కనిపిస్తారు, చెడ్డ వాళ్ళకి అందరూ చెడ్డవాళ్ళుగానే కనిపిస్తూ ఉంటారు. మరి మీకెవరు ఎలా కనిపిస్తున్నారు?